నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం పనిశ్యామ్ గారు రచించిన 'అదే రోజు' అనే ఒక మంచి డిటెక్టివ్ కథను విందాం. ఆ ఊరిలో ప్రతి నెల ఒకే తారీఖున దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులకు కూడా అంతు చిక్కడం లేదు. ఏ ఒక్క క్లూ దొరకలేదు. దాంతో పోలీసులు ఒక డిటెక్టివ్ సహాయం కోరారు. మరి డిటెక్టివ్ కేసుని ఎలా సాల్వ్ చేశారో విందామా? తేదీ 29 ఆగస్టు 2007. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఒక హెయిర్ కటింగ్ షాప్లో కొంతమంది న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు, ఇండియాని గెలిపించిన మహేంద్ర సింగ్ ధోని, ప్రముఖ హిప్నోటిస్ట్ అభిరామ్ని తాను అందించిన సేవలకు గాను సత్కరించిన ప్రభుత్వం. సడన్గా టీవీలో ఫ్లాష్ న్యూస్. సిటీలో ఫేమస్ బంగారు దుకాణంలో దొంగలు పడి చాలా బంగారం దోచుకెళ్లారు అని. పోలీసులు దొంగతనం జరిగిన షాపుకు వెళ్ళి అన్ని క్లూలు సేకరిస్తున్నారు. ఎక్కడ కూడా దొంగకు సంబంధించిన క్లూ మాత్రం దొరకలేదు. పోలీసులు మరియు క్లూస్ టీము ప్రకారం ఇది ఎవరో ప్రొఫెషనల్ చేసిన పని అని నిర్ధారిస్తారు. పోలీసులు ఆ దొంగతనం చేసిన దొంగ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కోసం కూడా చూస్తున్నారు. కానీ ముందుగానే దొంగతనం జరిగిన రోజు ఆ ఏరియాలో ఆ టైంలో కరెంటు లేకుండా జాగ్రత్త పడ్డాడు దొంగ. ఎంత ప్రయత్నించినా పోలీసులు ఈ కేసుని ఛేదించలేకపోయారు. అప్పుడు ఈ కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ సుబ్బారావుకి మంచి స్నేహితుడైన డిటెక్టివ్ గౌరవ్కి ఫోన్ చేస్తాడు. సుబ్బారావు, గౌరవ్, మొన్న జరిగిన దొంగతనం గురించి వినే ఉంటావు కదా? గౌరవ్, అవును విన్నా. దొంగ పక్కా ప్రొఫెషనల్ అని, క్లూస్ కూడా ఏమీ వదల్లేదు అని, పోయిన బంగారం విలువ కూడా చాలానే ఉంది అని కూడా విన్నా. నేను ఈ కేసులో ఎలా సహాయపడగలను? సుబ్బారావు, మేము ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. నువ్వు నీకున్న అనుభవంతో ఏదైనా సహాయం చేస్తావేమో అని నీకు కాల్ చేశాను. గౌరవ్, సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు కొంత సమాచారం కావాలి. రేపు వచ్చి నిన్ను కలుస్తా. సుబ్బారావు, సరే, నీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఇస్తాము. మరుసటి రోజు ఉదయాన్నే గౌరవ్ వెళ్ళి సుబ్బారావును కలిసి తనకు కావలసిన సమాచారం అడుగుతాడు. గౌరవ్, దొంగతనం ఏ రోజు ఏ టైంలో జరిగింది? సుబ్బారావు, మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దొంగతనం 29 తెల్లవారుజామున 2:30కి జరిగింది. గౌరవ్, ఎంతమంది దొంగతనానికి వచ్చారు? సుబ్బారావు, దొంగతనం చేసింది ఒక్కడే. అతడు చాలా తెలివిగా పక్కా పథకం ప్రకారం దొంగతనం చేశాడు. గౌరవ్, సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా దొరికిందా? సుబ్బారావు, దొంగతనం చేసిన టైంలో ఆ ఏరియాలో ఒక అరగంట పాటు కరెంటు పోయింది. గౌరవ్, సీసీటీవీకి పవర్ బ్యాకప్ ఉంటుంది కదా, అది కరెంటు పోయినా చీకట్లో కూడా రికార్డ్ చేస్తుంది కదా? సుబ్బారావు, సీసీటీవీలకి ఉండాల్సిన పవర్ బ్యాకప్ కూడా తీసేశాడు. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. గౌరవ్, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇది ఎవరో పక్కా ప్లాన్ వేసి చేసిన దొంగతనం. ఆ దొంగ పక్కా ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు. సరే, ప్రస్తుతానికి ఈ సమాచారం చాలు. ఏదైనా అవసరం వస్తే కాల్ చేస్తా అన్నాడు. గౌరవ్ తన అనుభవంతో ఈ కేసు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. 1. దొంగతనం జరిగిన ప్రదేశం అమీర్గుట్ట. అది సిటీలోనే బిజీగా ఉండే ఏరియా. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. 2. దొంగతనం జరిగిన షాప్ కరెక్ట్గా సిగ్నల్ దగ్గర ఉంది. 3. దొంగతనం జరిగిన టైంలో ఆ ఏరియాలో కరెంటు పోవడం అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తెలిసే ఉంటుంది. వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్రెండు సునీల్కి ఫోన్ చేస్తాడు గౌరవ్. తను ఇచ్చిన సమాచారం ప్రకారం కరెంటు పోయిన మాట వాస్తవమే, కానీ అది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో ప్రాబ్లం రావడం వల్ల కరెంటు పోయింది. అక్కడ ఒక చెట్టు కొమ్మ దానిపైన పడి కొన్ని తీగలు తెగిపోయాయి అని సమాధానం చెప్తాడు సునీల్. సరే, థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గౌరవ్. వెంటనే సునీల్ మళ్ళీ కాల్ చేస్తాడు.
గౌరవ్కి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? కరెంటు పోయింది అమీర్ గుట్టలో మాత్రమే, కానీ రోడ్డుకి అటుపక్క శ్రీకృష్ణ కాలనీలో ఉంది అని. సరే అని ఫోన్ పెట్టేస్తాడు. గౌరవ్ దొంగతనం జరిగిన చోటికి వెళ్ళి చుట్టుపక్కల గమనిస్తాడు. అప్పుడు తనకొక విషయం తడుతుంది. దొంగతనం జరిగిన షాపు కరెక్ట్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండడం, అక్కడ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఉండడం, ఈ షాప్కి పక్కన ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉండడం గమనిస్తాడు. సుబ్బారావు సహాయంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దొంగతనం జరిగిన రోజు రాత్రికి సంబంధించిన ఫుటేజ్ చూస్తాడు. అది చూస్తున్న తనకి ఏమీ కనిపించదు. సరే అని వెళ్ళిపోతున్న టైంలో ఒక చిన్న కుర్రాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళడం గమనిస్తాడు. ఒక చిన్న పిల్లవాడు తెల్లవారుజామున 2:30 టైంలో స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళటం ఏంటి అని ఆలోచిస్తాడు. వెంటనే ఆ ఫుటేజ్ తీసుకొని సుబ్బారావు దగ్గరికి వెళ్తాడు. ట్రాఫిక్ పోలీసులకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సరిగ్గా లేకపోవడం వల్ల ఫేస్ క్లియర్గా కనపడటం లేదు. అప్పుడు గౌరవ్ దొంగతనం జరిగిన షాపు పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి సుబ్బారావుని వెంటబెట్టుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఆ చిన్న పిల్లవాడి మొహం క్లియర్గా కనపడుతుంది. అప్పుడు పోలీసులు ఆ పిల్లవాడిని వెతకడం మొదలు పెడతారు. ఎక్కడా పిల్లవాడి ఆచూకీ దొరకదు. అప్పుడు వెంటనే ఆ పిల్లవాడి ఫోటోని ఒక ఆర్టిస్టు సహాయంతో సరిగ్గా గీయించి పేపర్లో టీవీల్లో ప్రకటన వేయిస్తారు. కొన్ని గంటల తర్వాత ఒక ఫోన్ వస్తుంది, ఆ అబ్బాయికి సంబంధించిన వివరాలు ఇస్తామని. వెంటనే లక్ష్మి అనే ఒక ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ అబ్బాయి ఒక అనాథ అని, తను అమ్మ అనే అనాథాశ్రమంలో చిన్నప్పటి నుండి ఉన్నాడు అని చెప్తుంది. పోలీసులతో పాటు గౌరవ్ ఆ అబ్బాయిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. పోలీసులు, నీ పేరేంటి? పిల్లవాడు, నా పేరు ఆనంద్ సార్. పోలీసులు, ఏం చదువుతున్నావు? ఆనంద్, 9th క్లాస్ సార్. పోలీసులు, 29 ఆగస్టు 2007 రోజు ఎక్కడికి వెళ్ళావు? ఆనంద్, నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. పోలీసులు, సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు బాబు. ఆనంద్, లేదు సార్, ఎక్కడికి వెళ్ళలేదు సార్. పోలీసులు, అయితే నీకు ఒక వీడియో చూపిస్తాం, దాంట్లో ఉంది ఎవరో చెప్పు. ఆనంద్, సరే సార్. పోలీసులు వీడియో చూపిస్తూ ఇక్కడ ఉన్నది ఎవరో చెప్పు అన్నారు. ఆ వీడియో చూసి అది నేనే సార్, ఆ బ్యాగ్ కూడా నాదే. పోలీసులు, ఈ వీడియో 29 ఆగస్టు 2007 రాత్రి 2:30 టైం అప్పుడుది. నువ్వు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఆనంద్, ఆ వీడియోలో ఉన్నది నేనే, ఆ బ్యాగ్ కూడా నాదే, కానీ నేను ఆ టైంలో ఎక్కడికి వెళ్ళలేదు, అనాథాశ్రమంలోనే ఉన్నా. పోలీసులు ఆనంద్ని అనుమానితుడిగా భావించి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు. కానీ ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం. ఏం చేయాలో తెలియక పోలీసులు గౌరవ్ తలలు పట్టుకున్నారు. నెల రోజులు గడిచాయి, ఎటువంటి పురోగతి లేదు. ఇది ఇలా ఉండగా 29 సెప్టెంబర్ 2007 ఇంకొక వార్త వస్తుంది. బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చే నితూట్ ఫైనాన్స్లో దొంగతనం జరుగుతుంది. అక్కడ ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్ళిపోతారు దొంగలు. పోలీసులు, క్లూస్ టీం, గౌరవ్ అందరూ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అక్కడ కూడా ఎటువంటి క్లూ దొరకదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ తలలు పెట్టుకున్నారు. అయితే గౌరవ్కి ఒక ఐడియా వస్తుంది. దొంగతనం జరిగిన ప్రదేశం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ. ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. తన గురించి తెలుసుకుందాం అని నితూట్ ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్తాడు. నితూట్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ రోజు సెక్యూరిటీ పేరు శాంతయ్య. తనని తలపై ఎవరో రాడ్తో బలంగా కొట్టారు. అప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పారు. గౌరవ్ శాంతయ్యని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ తనని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. గౌరవ్, శాంతయ్య, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. శాంతయ్య, ఆ రోజు రాత్రి 1:30 అయింది సార్. నేను బంగ్లా వెనుక ఉన్న బాత్రూమ్కి వెళ్దామని కుర్చీలో నుంచి లేచి వెళ్తుంటే ఒక పిల్లవాడు వచ్చి
తాత, దాహంగా ఉంది, నీళ్లు కావాలి అని అడిగాడు. వెంటనే నా దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ ఇచ్చా. థ్యాంక్స్ అని చెప్పి ముందుకు వెళ్ళాడు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుదాం అనుకునే లోపలే తను వెళ్ళిపోయాడు. సరే అని నేను బాత్రూంకి వెళ్ళి వచ్చి నా కుర్చీలో కూర్చుందాం అని తిరిగేలోపు ఎవరో రాడ్డుతో కొట్టారు. ఎవరా అని చూసేలోపు కళ్ళు బైర్లు కమ్మేశాయి. కానీ నాకు గుర్తున్నంత వరకు అది నీళ్లు అడిగిన పిల్లవాడే అన్నాడు శాంతయ్య. గౌరవ్, నీకు ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో గుర్తుందా? శాంతయ్య: గుర్తుంది సార్. గౌరవ్: నువ్వు రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పిల్లవాడి పోలికలు చెప్పాలి. శాంతయ్య: సరే సార్, వస్తాను. గౌరవ్: ఇదిగో నా ఫోన్ నెంబర్, వచ్చే ముందు ఫోన్ చేసిరా. శాంతయ్య: అలాగే సార్. మరుసటి రోజు శాంతయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లాడి పోలికలన్నీ చెప్పాడు. ఆ పోలికలతో ఒక బొమ్మ గీశాడు ఆర్టిస్ట్. అది చూపించి, ఈ పిల్లవాడినా నువ్వు చూసింది అని అడిగారు. శాంతయ్య: అవును సార్, ఖచ్చితంగా ఈ పిల్లాడే. మునిపటిలానే ఆ పిల్లాడి ఫోటో పేపర్లలో, టీవీలో వేయించారు పోలీసులు. అది చూసి నారాయణ అనే ఒక అతను కాల్ చేశాడు. ఈ పిల్లాడి గురించి నాకు తెలుసు, నేను మీకు చెప్తాను అన్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మని గౌరవ్ అన్నాడు. నారాయణ పోలీస్ స్టేషన్కి వచ్చి, ఈ పిల్లాడు సూర్యోదయ అనే అనాథ ఆశ్రమంకి చెందినవాడు. చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాడు. గౌరవ్: ఆ పిల్లవాడిని మీ వెంట తీసుకురాలేదా? నారాయణ: లేదు సార్, తీసుకురాలేదు. గౌరవ్: ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురావాలి. నారాయణ: సరే సార్, రేపు పొద్దున్నే తీసుకొని వస్తాను. మరుసటి రోజు పిల్లవాడిని వెంటబెట్టుకొని వచ్చాడు నారాయణ. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నాడు శాంతయ్య. గౌరవ్ వచ్చి శాంతయ్యని, ఈ పిల్లవాడినా ఆ రోజు చూసింది అని అడిగాడు. అవును అని సమాధానం ఇచ్చాడు శాంతయ్య. పిల్లవాడిని ఒక్కడినే లోపలికి తీసుకెళ్ళి కొన్ని ప్రశ్నలు అడగాలి అని గౌరవ్ నారాయణతో అన్నాడు. సరే సార్ అన్నాడు నారాయణ. గౌరవ్: నీ పేరేంటి బాబు? పిల్లవాడు: నా పేరు చందు సార్. గౌరవ్: ఏ క్లాస్ చదువుతున్నావు? చందు: 8th క్లాసు సార్. గౌరవ్: 29వ తారీఖు నువ్వు ఎక్కడున్నావు? చందు: అనాథ ఆశ్రమంలో ఉన్నాను సార్. గౌరవ్: బయట కూర్చున్న అతనిని నువ్వెప్పుడైనా చూసావా? చందు: లేదు సార్, ఎప్పుడూ చూడలేదు. గౌరవ్: సరిగ్గా గుర్తు తెచ్చుకో చందు. చందు: లేదు సార్, నేను ఎప్పుడూ చూడలేదండి. గౌరవ్: సరే, నువ్వు వెళ్ళు, మళ్ళీ అవసరమైతే పిలుస్తా, నువ్వు తప్పకుండా రావాలి. చందు: తప్పకుండా వస్తాను సార్, థ్యాంక్ యూ. మళ్ళీ అందరూ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ప్రతి నెల 29 సిటీలో ఏదో ఒక దొంగతనం జరగడం, అన్నీ అనాథ పిల్లలే చేయటం, ఏ ఆధారాలు లేక వాళ్ళని వదిలేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి నెల వచ్చింది. ఆ సంవత్సరం లీపు సంవత్సరం కాదు కాబట్టి ఆ నెలలో 28 రోజులే ఉంటాయి. పోలీసులు, గౌరవ్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎటువంటి దొంగతనం జరగదు అనుకుంటారు. కానీ మరో పిడుగులాంటి వార్త, ఇంకో బంగారు దుకాణంలో దొంగతనం జరిగింది అని. అందరికీ మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత మళ్ళీ అదే పాయింట్స్: అనాథాశ్రమంలో పెరిగిన పిల్లవాడు, పిల్లవాడి ప్రమేయం కానీ ఎటువంటి ఆధారాలు లేకపోవటం. ఒక్క పాయింట్కి క్లారిటీ లేదు. ప్రతి నెల 29న జరిగే దొంగతనం ఈ నెల 28వ తేదీన జరగడానికి కారణం ఏంటి? గౌరవ్కి ఒక ఆలోచన వచ్చింది. పిల్లలందరూ వేరువేరు అనాథాశ్రమాల్లో పెరిగిన వాళ్ళు. దొంగతనాలు జరిగిన తీరు, తేదీలు అన్నీ గమనిస్తే దొంగతనం చేయించింది ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరు అని ఆలోచిస్తుండగా ఒక్కసారి అన్ని ఆశ్రమాలకు వెళ్ళి అడుగుదాం అని అనుకున్నాడు. అన్ని ఆశ్రమాలకు వెళ్ళి ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతాడు. ఇంటికి తిరిగి వచ్చి అవన్నీ ఒక దగ్గర రాసుకుంటాడు. సమాధానాలు రాసేటప్పుడు ఒక క్వశ్చన్కి అందరూ ఒక్కటే సమాధానం చెప్తారు.
ప్రశ్న: తరచూ మీ ఆశ్రమానికి ఎవరెవరు వస్తూ ఉంటారు? సమాధానం: అందరూ ఒకటే పేరు చెప్తారు. అది చూశాక దొంగ ఎవరో తెలిసిపోతుంది గౌరవ్కి. 2 రోజులు ఆ దొంగని ఫాలో అవుతాడు. తను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని. ఇవన్నీ ఆరా తీయగా కొన్ని వింత విషయాలు తెలుస్తాయి. ఎవ్వరికీ తెలియకుండా అతన్ని కిడ్నాప్ చేస్తాడు గౌరవ్. జనసంచారం లేని చోటికి తీసుకుని వెళ్ళి ముసుగేసి కట్టేసి మొత్తం అంతా రాబడతాడు గౌరవ్. గౌరవ్: ఇవన్నీ మీరు చేయించారు అంటే నేనే కాదు, ఎవ్వరూ నమ్మరు. మీరు నిజం చెప్పండి. దొంగ: అవును, అవన్నీ చేయించింది నేనే. గౌరవ్: మీరు సంఘంలో ఇంత పెద్దవారుగా చలామణి అవుతున్నారు. మీకెందుకు, ఏం అవసరం ఇదంతా చేయించడానికి? దొంగ: సంఘంలో పేరు మాత్రమే ఉంది, కానీ అనుకున్నంత ఆస్తి లేదు. నాతో ఉన్నవాళ్ళందరూ పేరుతో పాటు ఆస్తిపాస్తులు సంపాదించారు. నేను మాత్రం అది చేయలేకపోయాను. గౌరవ్: చిన్న పిల్లల్నే ఎందుకు ఎంచుకున్నారు? దొంగ: పిల్లలందరూ అనాథలే. ఒకవేళ వాళ్ళని పట్టుకున్నా ఏమీ చేయలేరు అని తెలుసు, అందుకే. గౌరవ్: మరి ప్రతి నెల 29వ తారీఖు ఎందుకు? ఫిబ్రవరిలో మాత్రం 28 ఎందుకు? దొంగ నవ్వుతూ: ప్రతి నెల దొంగతనం జరిగేది 28 రాత్రి 11:55 కానీ అంతా అయ్యేసరికి 29 వస్తుంది. కానీ అందరూ 29వ తారీఖున మాత్రమే దొంగతనం జరిగింది అనుకునేవాళ్ళు. గౌరవ్: సరే, అదే రోజు మాత్రమే ఎందుకు? దొంగ కళ్ళనీళ్లతో: జూలై 28 రాత్రి నాకు 2 కవల ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకున్నా, అందుకే ఈ దొంగతనాలు చేశా. ఇవన్నీ వీడియోలో రికార్డ్ చేసిన గౌరవ్ పోలీసులకి ఆ వీడియోని అండ్ దొంగని అప్పచెప్తాడు. పోలీసులు ఆ దొంగను చూసి ఆశ్చర్యపోతారు. అతనెవరో కాదు, ప్రముఖ హిప్నోటిస్ట్ అభిరామ్. ప్రతి నెల అనాథాశ్రమాలకు వెళ్ళి సేవ చేసే ముసుగులో చురుకైన పిల్లల్ని ఎంచుకొని హిప్నోటైజ్ చేసి దొంగతనాలు చేయించేవాడు. ఇలా జైలు ఊచలు లెక్క పెడతాను అని ఊహించి ఉండడు. కష్టపడి ఈ కేసుని ఛేదించిన డిటెక్టివ్ గౌరవ్ని ప్రభుత్వం సత్కరిస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.